హయాంలో ఉన్న బ్రాండ్సే మేము కంటిన్యూ చేసాము అని అన్నారు కదా! మందులోనే ఒకటే కంపెనీని హ్మ్. మాత్రమే కోట్ చేసి కంటిన్యూ చేశారా? మరి అమరావతి ఏమైంది? అమరావతిని ఎందుకు కంటిన్యూ చేయలేదు? అన్న క్యాంటీన్‌లు ఎందుకు కంటిన్యూ చేయలేదు? హ్మ్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి ఎందుకు మార్చాల్సొచ్చింది? తర్వాత ప్రజావేదిక ఎందుకు కూల్చారు? ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ ఎందుకు కంటిన్యూ చేయలేదు? హ్మ్. మమ్మల్ని ఎందుకు చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు? వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మా పార్టీ హ్మ్. అధినేతలని కులం పేరుతో ఎందుకు దూషించారు? ఓకే. ఏడ్చేలాగా ఎందుకు దూషించారు? హ్మ్. వ్యక్తిగతంగా జీవితాల్లోకొచ్చి ఎందుకు దూషించారు? ఇవన్నీ ఎందుకు కంటిన్యూ చేశారు మరి? కొత్త తరహా పద్ధతులు ఎందుకు తీసుకొచ్చారు? హ్మ్. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హ్మ్. ఉన్నాయి. వాళ్ళకు నచ్చిన అంశాలకు సంబంధించినటివి ఏమీ జరగలేదంటూ చెప్పుకున్నారు. అది వేరే విషయం. ఇందాక వంశీకృష్ణ గారు ఇంకో విషయం గూడా జెప్పారు. హ్మ్. మాయన్నీ మేము హ్మ్. మాట్లాడినటి పక్కన బెట్టి ఆయనయి మాత్రం ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నారని. దానికి అదనంగా అంటే లాస్ట్ డిబేట్‌లో ఈయన హ్మ్. ప్రతి ఒక్కరిని అంటే జనసేన వాళ్ళని హ్మ్. ఏమంటున్నాడంటే, నిన్ను వాళ్ళు గొట్టినారు, ఈళ్ళు గొట్టినారు అంటున్నాడు. హ్మ్. నాకు తర్వాత వింటే తెలిసింది నాకు. లాస్ట్ టైమ్ జూమ్‌లో వినపడలేదు. ఇప్పుడు ఆయనని అడుగుతాను నేను. హ్మ్. మమ్మల్ని ఎవరెవరు కొట్టినారో, హ్మ్. ఒకటి ఆడోళ్ళు కొట్టినారో, మగోళ్ళు కొట్టినారో, యా ఊర్లో కొట్టినారో. ఒకటి నువ్వు అంటావు చాలా సార్లు మాకు హ్మ్. వినపడట్లే. యాడ కొట్టినారో, ఎవరు కొట్టినారో ఒకసారి హ్మ్. చూపియాల. రెండోది ఒకవేళ అట్ట కొట్టినింటే ఓకే. నిన్నేమన్నా కొట్టినది ఏమన్నా కొట్టి మా మీద ఏమన్నా మా మీదకి ఏమన్నా వేస్తాడేమో తెలియదు. లేకపోతే అందుకే ఏమన్నా హైదరాబాద్‌లో ఉంటాడేమో తెలీదు. మేమైతే ఆంధ్రాలోనే ఉంటున్నాం. మమ్మల్ని ఎవరు ఏమి కొట్టలేదు. ఒకవేళ కొట్టినది ఏదైనా ఉంటే చూపి. ఓకే. ఓకే. ప్రతిసారి వచ్చి మిమ్మల్ని వాళ్ళు కొట్టినారు, ఈళ్ళు హ్మ్. కొట్టినారు అని అంటున్నావు. ఎవరు కొట్టినారో, ఎట్ట కొట్టినారో చెప్పాలా. హ్మ్. ఊరికే కొట్టినారంటే అయిపోదు గదా! దేనికి ఓకే. కొట్టినారు? కొట్టినారంటే అయిపోదు గదా! హ్మ్. నెక్స్టు హ్మ్. ఇప్పుడు ఈ ఈ హ్మ్. మందు మీద ఒకటి దోపిడీ చేసినది విషయం ఒకటే కాదు. ముఖ్యంగా ప్రజల హ్మ్. ప్రాణాలు తీశారు. వందలాది ప్రాణాలు తీశారు. హ్మ్. ముఖ్యంగా ఇది ఒక కాలకూట విషంలాగా 6 నుంచి సంవత్సరం లోపల చాలామంది ప్యాంక్రియాస్ హ్మ్. పాడై, లివర్ పాడై, కిడ్నీలు పాడై ఓకే. చచ్చిపోయారు. నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ప్రతి హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నాయి. కేసులు కావాలంటే వెళ్లి చూసుకోవచ్చు. అవును. హ్మ్. గత 4 ఏళ్ల ఓకే. పాటు ఈ మందు తాగిన ప్రతి ఒక్కరు హ్మ్. ఇవి నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పిన విషయం చెప్తున్నాను మీకు. నా క్లోజ్ ఫ్రెండ్ మా ఊర్లో నా చిన్నప్పుడు క్లాస్‌మేట్ చెప్పాడు. అలవాటుండేది. ఈళ్ళ హ్మ్. బ్రాండ్ వచ్చిన తర్వాత నాకు హ్మ్. తెలియకుండానే ఏదేదో అయిపోతుందిరా. నేను మానేసుకున్నారా నాకు నా పిల్లోళ్ళు హ్మ్. ముఖ్యము అని మేలుకొన్నాను అని స్వయంగా ఆడు చెప్పిన తర్వాత హ్మ్. మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. అంటే ఆ బ్రాండ్ ఎంత హ్మ్. దారుణంగా పనిచేసింది మనుషుల హ్మ్. ఆరోగ్యాల పట్ల, ఎంతమంది కుటుంబాల్లో నాశనం అయిపోయారు. చావులు హ్మ్. ఎన్నో చావులు చూసారు. మరి దానికి అన్నటిని దాన్ని ప్రభుత్వ హత్యలు హ్మ్. అనాలనా? ఇంకేమన్నా పేరు పెట్టాలనా? లేకపోతే ఏం ఏం హ్మ్. పాపం కట్టుకుంటారో? డబ్బుతో కేవలం హ్మ్. వ్యాపారం చేశారు. ఇది హ్మ్. మందనే దాంతో హ్మ్. వ్యాపారం చేసి ప్రాణాలను బలికొన్నారు. సో, ఈ యాస్పెక్ట్‌లో కూడా మనం ఓకే. మానవతా హ్మ్. కోణంలో కూడా ఇందులో ఒకటి కోణాన్ని చూడాల్సి ఉంటది. రాజుగారు ఎంతసేపు దోషులొక్కటే ఓకే సార్. కాదు మనం యాహ్! పట్టుకోలేనిది. ఈ కోణం కూడా ఒకటుంది. అవును. ప్రభుత్వ హ్మ్. హత్యల కింద కూడా దీన్ని చూడాల్సి హ్మ్. ఉంటుంది. వందలాది మంది చనిపోయారు. ఆ హ్మ్. డేటా కూడా ఉంది. ఎవరెవరు ఏ హ్మ్. హాస్పిటల్‌లో, హ్మ్. జీజీహెచ్‌లలో అక్రాస్ ది 13 హ్మ్. డిస్ట్రిక్ట్స్‌లో హెడ్ ఉన్నాయిలెండి. క్వార్టర్స్‌లో ఎన్‌సీఆర్‌బీ ఈ రిపోర్ట్ యొక్క ఉంది. మరణాలు ఎన్ని జరిగాయి? ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ ఉంది. ఎన్ని సో, జరిగాయి? అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాహ్! ఉన్నాయి. హ్మ్. ఉన్నాయి. అదే అంటున్నాను. ఎన్నెన్ని క్లోజ్ జరిగాయనే చేయండి. దాని మీద కూడా మన దగ్గర హ్మ్. ఆధారాలతో సహా ఉన్నాయి. నెలల్లో ఎన్నెన్ని మరణాలు ఓకే జరిగాయి? అండి. ఓకే. ఎలాగ కిడ్నీలు ఈ మందు వల్ల ఎక్కువ యాహ్! మంది టైమ్ జరిగిన టైమ్ మరణాలు. అవుతుంది. ఒకసారి సో, వెంకటరెడ్డి దీనికి గారితో కంక్లూడ్ సంబంధించి చేద్దాం కూడా ప్లీజ్. మనము యాహ్! ఖచ్చితంగా డిబేట్ చేయాల్సిన అంశం ఇవన్నీ కూడా గత ఓకే. ప్రభుత్వానికి సంబంధించి. ఇందాక ఆయన చూపించినది యాహ్! ఏదో ఓకే సార్. మద్యంది చూపించారు చేద్దాం ఏదో తప్పకుండా. ఫోటో. మనకు ఫోటోలు కాదు. మనం నిజంగా. క్వాలిటీ ఇప్పుడు మనము ఓకే. మందు తాగేవాడిని కూడా ఒక ఓకే. కస్టమర్‌గా భావించాలి. వాడు పెట్టే కేస్ ప్రతి స్టడీ లాగా రూపాయికి తీసుకోవాలి. యెస్. యెస్. విలువైన మద్యాన్ని అమ్మాలి. నాణ్యమైనది ఇవ్వాలి. ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండేది ఇవ్వాలి. మేమది ఇస్తున్నాము. ఓకే నాణ్యమైనది సార్. ఇస్తున్నాము. ఓకే. ఇప్పుడు మందు చాలా ఓకే. క్లోజ్ బాగుందని చేయండి. మందు తాగేవాళ్ళే చెప్తున్నారు. యాహ్! మనకు ఓకే సార్. అది ఓకే. ఓకే. కావాలి. టైమ్ అవుతుంది. గతంలో ప్లీజ్. ప్లీజ్. రూ. 150, ఓకే అండి. రూ. 250, రాజుగారు టైం అవుతుంది. రూ. అందరూ 350 కూడా లెక్క సమాధానం పేర్లతో చెప్పాలి. ఇచ్చేవాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు ఓకే అలా సార్. ఓకే సార్. ఇవ్వట్లేదు. బ్రాండ్ పేరుతోనే ఓకే. ఓకే. క్లోజ్ అమ్ముతున్నారు. చేయండి. నచ్చిన యాహ్! బ్రాండ్ యాహ్! కూడా ఓకే. దొరుకుతుంది. సో, ప్రతి యాహ్! ఒక్కడిని తప్పకుండా. కస్టమర్‌గా తప్పకుండా. దాన్ని చూడాలి. కూడా విలువైన యెస్. నాణ్యమైన మద్యం ఇవ్వాలనేది మా ప్రభుత్వ పాలసీ. యెస్. ఆయన ఏ తప్పకుండా. పేరు తప్పకుండా. యాహ్! పెట్టినా యాహ్! మనకు అనవసరం. అవునవును సార్. కరెక్ట్‌గా మందు ఓకే ఇస్తున్నామా సార్. లేదా అనేది ఓకే ముఖ్యం. సార్. అది వెంకటరెడ్డి